ఎవ్రీవన్ నైటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్ నైటే నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే 2 స్పూన్స్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. సో వాల్నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, సగ్గుబియ్యము నానిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోండి. సో పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం గీ వేసుకోండి నచ్చితే, ఆరెల్స్ బటర్ వేసుకోండి. సో ఏదైనా పర్లేదు. గీ వేసుకున్న తర్వాత కొంచెం గీ హీట్ అయిన తర్వాత తురుముకున్న బీట్రూట్ ముక్క ఉంటుందండి, చిన్న ముక్క అండి, మనకు తెలుసు కదా పిల్లలు ఎంత తింటారో. సో చిన్న బీట్రూట్ ముక్క తురుముకొని అది బాగా గీలో వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి, వాటర్ మరిగిన తర్వాత నచ్చితే కొంచెం బెల్లం వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు, మనకి వాల్నట్స్ స్వీట్నెస్ సరిపోతుంది. సో మొత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ కూడా వేసేసి సేమ్ జావా ప్రాసెస్ అండి. సో మెరుస్తూ వస్తుంది కదా జావా, సేమ్ ఇది కూడా అంటే అండి మెరుస్తూ వస్తుంది. అయిపోయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా పిల్లలకి పెట్టేసేయండి కొంచెం గీ వేసి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సమ్మర్లో ఓవర్ హీట్ కూడా తగ్గుతుంది. ఇది 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు తినచ్చండి. అంతే అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.